ప్రియులారా, మన జీవితంలో కొన్ని వింటుంటుంది మనిషి నుంచి. ఏంటంటే మన కష్టాలు చూసి, మన ఇబ్బందులు చూసి మనుషులు కొన్ని మాటలు అంటుంటారు. ఏమని అంటారంటే, మీ జీవితం ఎప్పుడు ఇంతే, ఇక మీ జీవితం మారదు, మీ కష్టాలు పోవు, మీ ఇబ్బందులు పోవు అంటూ మన పరిస్థితులు చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు, సంతోషపడే వాళ్ళు ఉంటారు, ఆనందించే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానించే వాళ్ళు ఉంటారు. ఇలా పలు రకాలుగా మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు ప్రియులారా. ఇవన్నీ చూసి మనకి ఏమనిపిస్తుంది అంటే, మన హృదయం ఏమనిపిస్తుంది అంటే, కృంగిపోతాం మనం ఒక్కసారిగా. ఈ పరిస్థితులన్నీ చూసి మనం బాగా దుఃఖంలోకి వెళ్ళిపోయి కృంగిపోతాం ప్రియులారా. చాలా అంటే చాలా కృంగిపోతాం ప్రియులారా. అయితే ప్రియులారా, ఇలా కృంగిదల వచ్చినప్పుడు నిజంగా మనకి ఏమి తోచదు. ఇంకా మనకున్న పరిస్థితులను బట్టి కూడా మన కష్టాన్ని చూసి కూడా మనం చాలా బాధపడిపోతుంటాం. ఏంటి నా జీవితం ఎలా అయిపోతుంది, నా జీవితంలో ఈ కష్టాలు ఏంటి, నా జీవితంలో ఇబ్బందులు ఏంటి, నా జీవితంలో ఈ ఒడిదుడుకులు ఏంటి, నేను ఎదుర్కోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, ఈ బాధను మోయలేకపోతున్నా, ఈ బాధను భరించలేకపోతున్నా, ఈ కష్టాన్ని మోయలేకపోతున్నా అంటూ ఇలా మన జీవితంలో వీటన్నిటిని చూసి మన హృదయం ఒక్కసారిగా కృంగిపోయి మనం ఏం చేస్తామంటే, చచ్చిపోతే బాగుండు అనుకుంటాం కొంతమంది. చచ్చిపోతే బాగుండు కొంతమంది. ఎందుకు వచ్చిన జీవితం, ఎవరు భరిస్తారు ఈ కష్టాలని, ఎవరు భరిస్తారు ఈ నిందలని, ఎవరు భరిస్తారు ఈ అవమానాలంటూ ఇలా మన జీవితంలో జరిగే ప్రతి దానికి మనం చచ్చిపోదాం అనుకుంటాం ప్రియులారా. ఎంతో మంది అండి ఈ రోజున అలా కృంగిపోయి కుటుంబ కష్టాలను మోయలేక, లేదా కుటుంబంలో బాధలు భరించలేక, అవమానాలు తట్టుకోలేక, ఇబ్బందులు ఎదుర్కోలేక ఎంతో మంది రకరకాలుగా సూసైడ్ చేసుకుంటాం లేరండి. ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అలానే మనకు కూడా చాలా అనిపిస్తూ ఉంటుంది, ఇంటికి వచ్చిన జీవితం అనుకుంటాం. ఎంతో కృంగిపోతాము. మనుషుల మాటలు చూసి మనం కృంగిపోతాం ప్రియులారా. అయితే ప్రియులారా, కృంగుదలలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కృంగుదలలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది దేవుడు చెప్తున్న మాట మనం చూద్దాం ప్రియులారా. దేనికైనా సమాధానం ఇచ్చేది దేవుడే కాబట్టి ఒక మాట చెప్పనండి. మనుషులైతే మనల్ని కృంగదీస్తారు ప్రియులారా. మనుషులు మనల్ని ఇబ్బంది పెడతారండి, కానీ దేవుడు కృంగిన వారిని లేవనెత్తాడు ప్రియులారా. మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తుతాడు ప్రియులారా. చూద్దామండి, మన జీవితంలో ఎలా అయితే మనకి కష్టాలు వచ్చాయో, మనం కృంగిపోతున్నామో, మరి బైబిల్లో ఒక భక్తురాలు ఉన్నారు ప్రియులారా. ఆ భక్తురాల జీవితంలో కూడా ఒక కష్టం వచ్చింది. ఒకసారి ఆ స్త్రీ ఏం చేశారో చూద్దాం ప్రియులారా. ఆ భక్తురాలు ఏం చేశారో, కృంగిపోయినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు ఏం చేశారో చూడండి. ఎంత దుఃఖంలోకి వెళ్ళిపోయినా కానీ ఆ స్త్రీ చేసిన చూద్దాం చూడండి. సమూయేలు గారి మొదటి గ్రంథం, సమూయేలు గారి మొదటి గ్రంథం మొదటి అధ్యాయము, సమూయేలు గారి మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియుల. 9వ వచనం. ఇక్కడ ఎవరి గురించి అంటే ప్రియులారు, మనందరికీ అన్నా గారు తెలిసిందే కదండి. అన్నా గారికి వివాహం జరిగిన తర్వాత, మరి ఎల్కనా గారికి వివాహం జరిగిన తర్వాత వారికి పిల్లలు కలగరు ప్రియులారు. పిల్లలు లేకపోవడం అన్నా గారు చాలా బాధపడిపోతారు. అదే సమయంలో మరి పెనిన్నా అనే ఒక స్త్రీ, ఆవిడకి పిల్లలు ఉంటారు. ఈ పెనిన్నా అన్నా గారిని చాలా మాటలు అంటుంటారు, చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఇలా అంటున్న సమయంలో అన్నా గారు చాలా దుఃఖంలోకి వెళ్ళిపోతారు ప్రియులారు. ఎంత దుఃఖంలోకి వెళ్ళిపోతారంటే, వర్ణించలేనంత దుఃఖంలోకి ఆవిడ వెళ్ళిపోతారు ప్రియులారు అన్నా గారు. అయితే అన్నా గారు మరి అంత దుఃఖంలోకి వెళ్ళిపోయినప్పుడు అన్నా గారు ఏం చేశారో చూద్దామండి. అన్నా గారు చేసింది చూడండి. 1వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 9వ వచనం. వారు షీలోహులో అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభం దగ్గరనున్న అసముల మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అన్నాగారు ఏం చేశారండి? ఎంతో దుఃఖంలో ఉన్నారంట. బహు దుఃఖాక్రాంతురాలై అంటే వర్ణించలేనంత దుఃఖంలో అన్నాగారు ఉన్నారంటే ఉన్నారు పోయినారు. ఎంతో ఏడుస్తారండి, ఎంతో రోదన పడతారు. అయితే అన్నాగారు ఏం చేశారు తెలుసా అండి? అన్నగారి యొక్క దుఃఖాన్ని, అన్నగారి యొక్క బాధను, ఆ వేదనను మనుషులతో చెప్పుకోలేదండి. ఎవరితో చెప్పుకున్నారంటే వెళ్ళి దేవునితో చెప్పుకున్నారు ప్రియులారా. అన్నగారు వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అన్నగారి యొక్క హృదయాన్ని కుమ్మరించారండి. దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించారు ప్రియులారా. చెప్పుకున్నారు దేవునితో, దేవా నా జీవితం నీకే తెలుసు, నా జీవితం కష్టం ఉంది, ఇది మోయలేకపోతున్నా, నాకు బాధగా ఉంది, దేవా నీవే నాకు సహాయం చేయి, నాకు సంతానం దయచేయి, నాకు కుమారుని ఇవ్వు, ఆ కుమారుని నీ సేవకి ఇస్తాను ప్రభు అంటూ అన్నగారు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు ప్రియులారా. కృంగిపోయారు, బాధపడిపోయారు, కానీ ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు ప్రియులారా. కానీ ఏం చేశారంటే వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థించారు ప్రియులారా. దేవుని సన్నిధిలో ఆవిడ కన్నీరుని విడిచారు ప్రియులారా. దేవుడి సన్నిధిలో అన్నగారు తన కన్నీటిని విడిచారు ప్రియులారా. మన జీవితంలో కూడా అండి, మనుషులతో మనం చెప్పుకుంటాం ప్రియులారా.
మనుషులతో మన కష్టాలు చెప్పుకుంటాము, మనుషులతో మన బాధలు చెప్పుకుంటాం, కానీ వాళ్ళు ఎవరు నీ కష్టాలు తీర్చలేరు ప్రియులారా. మనుషులు ఎవరు నీ బాధలు వింటారే తప్ప నీ బాధలు తీర్చలేరు. ఇంకా మన బాధలు చూసి, మన కష్టాలను చూసి, మన ఇబ్బందులు చూసి నవ్వుకుంటారు, సంతోషపడతారు, హేళన చేస్తారే కానీ ఎవరో కూడా మనల్ని ఆదరించరు ప్రియులారా. కానీ మనల్ని ఆదరించేది ఎవరో తెలుసా అండి? మనల్ని గర్భములో నిర్మించి మనకి సహాయం చేయవాడైన మన దేవుడే మనకి సహాయం చేస్తాడు ప్రియులారా. మన జీవితంలో కృంగిపోయిన మనల్ని ఆయన లేవనెత్తాడు ప్రియులారా. ఆదరణ లేని హృదయాన్ని ఆయన ఆదరణిస్తాడు ప్రియులారా. నలిగిపోయిన హృదయాన్ని దేవుడే సరి చేస్తాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, అన్నా గారిలాగా మనం కూడా మరి దేవుని సన్నిధిలోనే చెప్పుకోవాలండి, దేవునికే మొరపెట్టుకోవాలండి. మరి అన్నా గారు ఇలా మొరపెట్టుకున్నారు దేవునికి. ఆ అన్నా గారు తన కష్టాన్ని, తన బాధను, తన వేదనను అంతా కూడా దేవుని సన్నిధిలో మరి చెప్పుకున్నారు. మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం ప్రియులారా. అది మొదటి అధ్యాయము 19 వచనం చూడండి ప్రియులారా. 19 వచనం చివరి మాట చూడండి. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక అన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని. ఏమైందండి? యెహోవా అన్నా గారిని జ్ఞాపకం చేసుకున్నారంట ప్రియులారా. యెహోవా జ్ఞాపకం చేసుకొని అన్నా గారిని విడిచిపెట్టలేదండి దేవుడు. మనుషులైతే మన మాటలు విడిచిపెట్టేస్తారు, మనుషులు మన కష్టాలు వింటారు, ఇలా ఈ చెవితో వింటారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తారు. మనుషులు మన ముందు వింటారు, తర్వాత మనం లేనప్పుడు మనల్ని వదిలిపెట్టేస్తారు, మధ్యలోనే వదిలిపెట్టేస్తారు, మన కష్టాలు చూసి నవ్వుకుంటారు. కానీ మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని మన కష్టాల్లో మనకు తోడుండేది, మనం పడిపోతే మనల్ని లేవనెత్తేది, మన చెయ్యి పట్టుకొని మనల్ని లేవనెత్తేది ఎవరో కాదండి, మనల్ని పుట్టించిన మన దేవుడే మనకు సహాయం చేస్తాడు ప్రియులారా. అన్నా గారిని జ్ఞాపకం చేసుకున్నాడండి దేవుడు. అన్నా గారిని జ్ఞాపకం చేసుకుని అన్నా గారి యొక్క కన్నీటిని దేవుడు తుడిచాడు ప్రియులారా. అన్నా గారి యొక్క హృదయ వేదనని దేవుడు తీర్చాడు ప్రియులారా. అన్నా గారి యొక్క బాధను దేవుడు ఓదార్చాడు ప్రియులారా. ఈ రోజున నీ జీవితంలో అయినా, నా జీవితంలో, మనందరి జీవితంలో అయినా కానీ ప్రియులారా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, మోయలేని భారం మన జీవితంలో ఉన్నా కానీ, మోయలేని కన్నీటిని కష్టాలు మనం వెళ్తున్నా కానీ ప్రియులారా, భరించలేని కష్టాలు మనం ఉంటున్నా కానీ దేవుడు అంటున్నారు, నా దగ్గరకు రండి, నేను మీకు సహాయం చేస్తా అంటున్నారు ప్రియులారా. మనుషులైతే విడిచిపెట్టేస్తారు, కానీ నేను విడిచిపెట్టను, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను దేవుడు సెలవిస్తున్నారు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, చచ్చిపోవద్దండి. కష్టం వచ్చింది కదా, అవమానాలు భరించలేక, లేకపోతే నిందలు భరించలేక దేవుడు దూరమైపోవద్దు, చచ్చిపోవద్దు. నువ్వు నీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు, నీ కన్నీటిని ఆయన ముందు విడువు, నీ హృదయ వేదన ఆయనతో చెప్పుకో, నీ గుండెల్లో ఉన్న బాధను ఆయనతో చెప్పుకో. ప్రభువా, నా జీవితం ఇది, నా బాధలు ఇది, నేను మోయలేకపోతున్నా, నాకు దారి లేదు ప్రభువా, నాకు సమస్య పరిష్కారం చూపించు ప్రభువా, నేను ఎలా వెళ్ళాలో నాకు నేర్పించు ప్రభువా, నాకు చూపించు ప్రభువా అంటూ నీ బాధను, నీ కష్టాన్ని, నీ స్థితిగతులన్నీ కూడా ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి ఒక్కసారి ఆయన సన్నిధికి వచ్చి కన్నీరు విడువు చాలు. నీ బాధను ఆయనతో చెప్పుకో. ఇంతవరకు మనుషులతో చెప్పుకుంటే చాలు, ఇంతవరకు మనుషులతో చెప్పుకొని నువ్వు బాధపడిపోయి కూలిపోయింది చాలు. ఈ రోజున దేవునితో చెప్పుకో. అన్నా గారిని మొరను ఆలకించిన దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. అన్నా గారి మొరను ఆలకించిన దేవుడు నీ మొరను కూడా ఆలకిస్తాడు ప్రియులా. కాబట్టి ఆలకించే దేవుడు అండి మన దేవుడు. మొరను ఆలకించి మనకి సహాయం చేసేవాడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుని చెంతకి మనం వెళ్ళాలి ప్రియులా. కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ హృదయంలో ఉన్న వేదన ఆయనతో చెప్పుకో, నీ గుండెల్లో ఉన్న బాధను ఆయనతో చెప్పుకో. ఇంకా అండి, అయితే ఇక్కడ గమనించాలి మనం, అన్నా గారి ప్రియులారా, దేవునికి మొరపెట్టుకునే ముందు అన్నా గారు దేవుని ఎడల విధేయత కలిగి జీవించారు ప్రియులారా. అన్నా గారు దేవుని ఎడల విధేయత కలిగి జీవించారు ప్రియులారా. మనం కూడా అండి మన జీవితంలో దేవుని పట్ల విధేయత, భక్తిని కలిగి ఉండాలి ప్రియులారా. ఇంకా అన్నా గారు ఏం చేశారు తెలుసా అండి? దేవుడికి మొదలుపెట్టుకున్న తర్వాత, దేవుడు అన్నా గారి జీవితంలో కార్యం చేసిన తర్వాత దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించారని అన్నా గారు ఏ విధంగా అయితే దేవునికి మాట ఇచ్చారో సేవకిస్తానని, అలానే ప్రియులారా అన్నా గారికి పుట్టిన కుమారుణ్ణి సేవకిచ్చారు ప్రియులారా. ఆ కుమారుడే సమూయేలు గారండి, ప్రవక్త అయిన సమూయేలు గారు. ప్రియులారా, మన జీవితంలో కూడా అండి దేవుని ఎడల విధేయత కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుడు చేసిన కార్యం పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియులారా. అలా మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి ఎవరు కృంగిపోవద్దు. ఎంతవరకు మనుషులతో చెప్పుకుంటూ చాలు. ఎంతవరకు నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి బాధపడి వేడ్చి కన్నీరు విడిచింది చాలు. ఈ రోజున నీ కన్నీరు మనుషుల దగ్గర కాదు, నీ దేవుని సన్నిధిలోనే నీ కన్నీరు విడువు. నీ దేవుని సన్నిధిలోనే వెళ్ళి బాధపడు, నీ దేవుని సన్నిధిలోనే వెళ్ళి ఏడు. ఎంత ఏడవాలో అంత ఏడు నీ దేవుని సన్నిధిలో.
ఎంత కన్నీరు కార్చాలి అంత కన్నీరు కార్చు, నువ్వు ఎంత రోదన పెట్టుకోవాలి అంత రోదన పెట్టుకో, నువ్వు ఎంత మొర పెట్టుకుంటావు అంత మొర పెట్టుకో. వినేవాడు నీ దేవుడు, ఆలకించేవాడు నీ దేవుడు, సహాయం చేసేవాడండి మన దేవుడు. కాబట్టి ఆయనకే మనం మొర పెట్టుకోలే, కానీ మనుషులకు కాదు ప్రియులారా. ఇంతవరకు మనుషుల్ని నమ్మి మోసపోయింది చాలు. ఈ రోజు నుంచి అయినా దేవునికి చెప్పుకోవడం నేర్చుకుందాం ప్రియులారా. మన కష్టాలైనా, మన బాధలైనా, మన ఇబ్బందులైనా కానీ, ఏదైనా కానీ మనం దేవునికే చెప్పుకుందాం ప్రియులారా. దేవుని సహాయం మనం తీసుకుందాం, కానీ మనుషుల మీద ఆధారపడొద్దండి. మనుషుల మీద నమ్మకం కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలు ప్రియులారా. కాబట్టి అన్నా గారిని జ్ఞాపకం చేసుకుని సహాయం చేసిన దేవుడు మనకి కూడా సహాయం చేస్తాడు. ఈ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.